పరకాల టికెట్ తనదేనన్న కొండా సుస్మిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది టీపీసీసీ. టికెట్ కేటాయింపుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తనకు టికెట్ కావాలన్నా ఏఐసీసీదే తుది నిర్ణయం అన్నారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నోటీసులకు వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను వివరణ కోరడం సరికాదన్నారు కొండా సురేఖ. తనకిచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సుస్మిత వ్యాఖ్యలు కాకరేపాయి. రాజకీయాలు అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ గా మారాయన్న కామెంట్స్ పై కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయొచ్చినాం కదా, మనం ఒక పార్టీలో ఏం లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికి వచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీలో ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మంత్రి కొండా సురేఖకు తలవంపులు తెచ్చేలా సుస్మిత మాట్లాడారన్నారు కాంగ్రెస్ నేతలు. కొండా కుటుంబం ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లో టికెట్ కేటాయించే అధికారం ఒక్క ఏఐసీసీకే ఉందన్నారు. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలి అనడం సరికాదన్నారు. తన కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయడం సరికాదన్నారు కొండా సురేఖ. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉందన్నారు. ఈ అంశంలో తన ప్రమేయం లేదని పీసీసీ గుర్తించాలన్నారు. తనకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు కొండా సురేఖ.